దావీదుకు సౌలు దొరికినాడు. అదుల్లాము గుహలో సౌలు శంఖాని వర్తకి పోగా దావీదుతో పాటు ఉన్నటువంటి ఒక సైనికుడు, ఆయన శిష్యుడు కూడా దావీదుతో పాటు ఉన్నాడు. ఉంటే దావీదు అంటాడు, నా ఏళ్ళవాడ రాజా, సౌలు దొరికేసినాడు, నీకు సౌలు దొరికేసినాడు, తరుముతున్నాడు కదా నిన్ను, దొరికేసినాడు. ఎవరు సౌలు? ఏ దేశానికి రాజు? రెండోదిగా ఎవరైనా సౌలుని ఎవరు అభిషేకించారు? ఎవరు అభిషేకించమంటే సౌలు అభిషేకించాడు? చెప్పండి, అందరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సౌలు మీద ఏముంది? అభిషేకం ఉంది. అప్పుడు అంటాడు దావీదు, యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టుట అయినను నాకు దూరమగునుగాక. పక్కకున్న సైనికులు అంటే, నీకున్న పరాక్రమమును బట్టి, బలాన్ని బట్టి, ఉదయము చేస్తే సాయంత్రకాలం వరకు నువ్వు ఫిలిస్తీయులను హతము చేసి వచ్చినావు, నువ్వు బహా వీరుడవు కాబట్టి ఒక్క దెబ్బతో ఆయన మట్టి కనిపించగలుగుతావు దావీదు అంటే. ఆయన అంటాడు, యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టుట అయినను నాకు దూరం అగనగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అభిషేకించినటువంటి సేవకుని విషయంలో బహు జాగ్రత్తగానే ఉండాలి. దేవుడు అభిషేకించినటువంటి సేవకుని కుటుంబంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను 2 చేతులు జోడించమని చెప్పమంటే చెప్తాను మీతో. ఒక్క మాటలో ఈజీగా చెప్పాలంటే, అది లైఫ్ టైం శాపంగా మిగిలిపోతుంది. నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాన్ని చేరుకోలేవు, శాపం నేను వెంబడించేస్తుంది. అది అంత ఈజీ కాదు, మాట అన్నంత ఈజీ కాదు. కేవలం జస్ట్ ఒక ఎలీషా ప్రవక్తను మోసం చేసినందుకే, అబద్ధం మాట్లాడినందుకే లైఫ్ టైం ఆయనకు మాత్రం కాకుండా ఆయన సంతానానికి ఏమొచ్చేసింది? కుష్ఠవ్యాధి వచ్చేసింది. దేవుడు నీ ఎడల చేస్తున్న కార్యాలను గుర్తిస్తూ నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే అది చాలా నీకు మేలైనటువంటి సంఘటన.